వంకాయ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా తక్కువ మసాలాతో పచ్చిశనగపప్పు వేసి కర్రీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని, 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని కట్ చేసి వేసుకొని, ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత 2 టమోటాలని, 2 పచ్చిమిర్చిని వేసుకొని, టమోటాలు సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలని కూడా వేసి గంట ముందే నానబెట్టుకున్న ఒక టీ గ్లాస్ పచ్చిశనగపప్పుని వేసి రుచికి సరిపడిన ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వంకాయలని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకొని 2 మినిట్స్ తర్వాత 2½ స్పూన్స్ కారం వేసుకొని కారం అంతా వంకాయలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు 1½ గ్లాస్ వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని వాటర్ హాఫ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. వాటర్ ఇలా సగం అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని, 5 వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచి వేసుకోవాలి. ఈ మసాలాతోని ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది.